గోల్డ్ షాప్కి అంటే వెళ్ళిన వెంటనే దాదాపు అందరికీ కలిగేటటువంటి ఎక్స్పీరియన్స్ ఒకటి ఏంటంటే మా గోల్డ్ స్కీమ్లో చేరండి, మీకు వేస్టేజ్ తరుగు లేకుండా మీరు బంగారం కొనుక్కునే అవకాశం ఉందని చెప్పేసి బలవంతంగా అంటగడుతుంటారు స్కీము. అసలు అసలు దాని వెనక మర్మం ఏంటి, కట్టిన వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి? స్కీములు అందరూ మంచి వాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డలు ఉంటారు. సో ఏమవుతుంది, ఇది ఎవరికి అడ్వాంటేజ్ అంటే మిడిల్ క్లాస్ పర్సన్ ఒకేసారి ₹1,00,000 2,00,000 పెట్టుకోవాలంటే కాదు. అందుకని వాళ్ళకి ఏంటంటే విసురుబాటు ఇస్తున్నారు. నెలకి ఇంత కట్టుకోండి, సపోజ్ 1,00,000 అనుకోండి, 1,20,000 అనుకోండి, నెలకి 10,000 కట్టండి. 11 నెలలు కట్టి 12 నెలలు ఆవిడ ఫ్రీకి ఇస్తాడు. 12 నెలలు అయిపోయిన తర్వాత ఎంతైతే డబ్బులు కట్టారో దాని వర్త్ బంగారం ఇస్తాడు. ఇది పాజిటివ్ పాయింట్ అందరికీ. కానీ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఆ స్కీముల్లో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏమన్నాడు, మనకి 1,20,000 కట్టాం, బంగారం రావాలి. ఈ షాప్ తప్ప వేరే షాప్లో కొనుక్కోకూడదు మీరు. రెండోది ఈయన దగ్గర ఉన్న డిజైన్లనే సెలెక్ట్ చేసుకోవాలి. కొన్నాట్లు ఏమంటారు, మేకింగ్ ఛార్జ్ లేదు, వేస్టేజ్ లేదు, తరుగు లేదు అని చెప్తారు. అది ఏ డిజైన్ ఉంటుంది తెలియదు. ఏవైతే డిజైన్ మూవ్ అవ్వో దాని మీద పెడతారు డిస్కౌంట్స్. 9 క్యారెట్, 14 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్, 20 క్యారెట్ తక్కువ వద్దని కలిసి వాల్యూ తగ్గుతుంటుంది. ఇప్పుడు 20,000కే 9 క్యారెట్లు బంగారం. సో అది చూసుకోవాలి. అట్లానే సపోజ్ వీళ్ళు ఏదైతే డబ్బులు కట్టారో మధ్యలో ఆపేస్తారు అనుకోండి, పెనాల్టీ క్లాస్ ఏంటి. సో ఇవన్నీ చూసుకోవాలి. ఎవరైనా ఇన్వెస్టర్ పెట్టినట్టు చూసుకోవాలి.